ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కనికరం మనలను గడిచిన దినములన్నీ కూడా భద్రపరిచి ఈ నూతనమైన దినాన్ని ప్రభు తన కృపలో మనకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మన పట్ల చూపిస్తున్న కృప కొరకు, ఆయన మన ఏళ్ళలో చూపిస్తున్న తన యొక్క దయ, వాత్సల్యం మన కొరకై ఒకసారి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను మన యొక్క జీవిత కాలమంతా ఆయనకు కృతజ్ఞులముగా జీవించే భాగ్యం ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అక్కడ అంటున్నాడు కదా, దేవుని కొరకట, దేవుని కార్యముల కొరకట, దేవుని కృప కొరకట మనము కనిపెట్టుకొని ఉండాలి అని భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుచున్నాడు. ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకొని విశ్వాసముతో, నిరీక్షణతో, ఆయన మీద నమ్మకముతో ఎప్పుడైతే దేవుని కొరకు మనము కనిపెట్టుకునేటువంటి వారముగా ఉంటామో, దేవుని కార్యముల కొరకు, దేవుని కృప కొరకు, దేవుని యొక్క వాత్సల్యము కొరకు ఎప్పుడైతే మనము కనిపెట్టుకొని ఆయన మీద నమ్మిక ఉంచేటువంటి వారముగా మనం ఉంటామో, ఆయన మార్గములను అనుసరించి ఆయనకు లోబడుతూ, దేవుని చిత్తమునకు లోబడుతూ, దేవుని ఉద్దేశములకు లోబడుతూ, ఆయన మార్గములను అనుసరించి ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో అప్పుడట దేవుడు మనల్ని హెచ్చించేటువంటి వానికి ఆయన కనబడుతున్నాడు. దేవుడట మనల్ని ఘనపరిచేటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. ఆయన మార్గములను అనుసరించినప్పుడు, దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండినప్పుడు, ఆయన కార్యముల కొరకు, ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు మనము కనిపెట్టుకొని ఉండి ఆయన మార్గములను మనం అనుసరించేట మనం నడిచినప్పుడట ప్రభు మనకి ఎంతగానో కృప చూపేటువంటి దేవుడై ఉన్నాడు. ఆశ్చర్య కార్యములను మన కొరకు ప్రభు జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. భక్తిహీనులను మన ఎదుట నిర్మూలము చేసేటువంటి దేవుడై ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు అని దేవుడు అంటున్నాడు. నీ ఎదుట శత్రువులను నిర్మూలము చేసేదనని ప్రభు అంటున్నాడు. ఎప్పుడట ఆయన మార్గములను మనము అనుసరించి నడుచుకునేటప్పుడు, దేవుని యొక్క మార్గములను అనుసరించి, దేవుని యొక్క వాక్యమును అనుసరించి, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి, దేవుడు మనకు చెప్పినటువంటి ఆయన మాట, ఆయన ఉపదేశం, ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించి మనం నడుచుకునేటప్పుడట మన ఎదుట ఉన్నటువంటి శత్రువులను, భక్తిహీనులను, మనకు విరోధముగా నిలబడేటువంటి శత్రు సైన్యములను, అపవాది యొక్క కోటలను, అపవాది యొక్క దుర్గములను ఆయన నిర్మూలము చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ చివరి దినాల్లో దేవుని దగ్గరికి వస్తున్నటువంటి మనం ఈ చివరి దినాల్లో దేవునికి ఇష్టలముగాను, ఆయన మార్గములను అనుసరించి నడుచుకునేటువంటి వారముగాను ఈ రోజుల్లో మనం జీవించాలి. ఈ రోజున అనేక మార్లు మన ఆత్మీయ జీవితాల్లో మన సొంత మార్గములను అనుసరించి, మన యొక్క సొంత ఇష్టమును అనుసరించి, మన సొంత చిత్తమును, మన సొంత ఆలోచనను అనుసరించి నడుచుకునేటువంటి వారముగా మనం కనబడుతూ ఉంటాం. దేవుని మార్గములను కాక, దేవుని ఉద్దేశమును కాక, దేవుని చిత్తమును అనుసరించి కాక, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము, దేవుని ఉపదేశం అనుసరించి కాక, మన సొంత మార్గములలో మనం అనేక మార్లు నడుస్తూ వెళ్తూ ఉంటాం. అందునిమిత్తమే అనేక మార్లు దేవుని కృపకు దూరం అవుతూ, దేవుని కనికరమునకు దూరం అవుతూ, అపాయములలో, శోధనలలో మనము చిక్కుకుంటూ ఉంటాం.
కానీ దేవుడు అంటున్నాడు కదా, ఎప్పుడైతే దేవుని మార్గములను మనం అనుసరిస్తామో, బైబిల్ గ్రంథం అంటుంది కదా, ఎప్పుడైతే యెహోవా మార్గమును అనుసరిస్తూ ఆయన మార్గమును అనుసరించచ్చు, ఆయన కొరకు, ఆయన కృప కొరకు ఎప్పుడైతే మనము కనిపెట్టుకొని ఉంటామో, ప్రభువు నేను హెచ్చిస్తాడట. ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ప్రభు మనల్ని హెచ్చిస్తాడట. పర సంబంధమైన ఆశీర్వాదములను, ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదములను అన్ని విధాలుగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, హెచ్చిస్తారు. దేవుడు మనకు కృప చూపేటువంటి దేవుడై ఉన్నాడట. కనుక అట్టి విధముగా అట్టి కృపతో ప్రభు మనల్ని ఈ చివరి దినాల్లో నింపి ఆయన మార్గములను అనుసరిస్తూ దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి భాగ్యమును ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యములను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ కొరకు మేము కనిపెట్టుకొని ఉండాలని, నీవు కార్యమును చేయగలవని, మీరు మా ప్రార్థనలను సఫలపరచగలరని, మీ కార్యముల కొరకు నీ కొరకు మేము కనిపెట్టుకొని ఉండాలని ఈ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. ప్రభా, నీ కొరకు కనిపెట్టుకొని ఉండి నీ మార్గములను మేము అనుసరించి నడుచుకునేటప్పుడు మీరు మమ్మల్ని హెచ్చించి భక్తిహీనులను మా ఎదుట నుండి నిర్మూలన చేసేదిరని నీ లేఖన భాగంలో మేము చూస్తున్నాం. అటు విధముగా ఈ వాక్యం అయినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ మార్గంలో అనుసరించి నడుచుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. నీ చిత్తమును అనుసరించి నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీ వాక్యానుసారముగా మమ్మల్ని నడిపించి నీకు ఇష్టలుగా జీవిస్తూ నిరాకడకు సిద్ధపడే భాగ్యమును మాకందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.